సో, ఇప్పుడు ఈ రోజు కూడా ప్రభుత్వం ఈ అంశం పైన చర్చించేందుకు శాసనమండలిలో వైసీపీ శాసనమండలికి అటెండ్ అవుతోంది. వైసీపీ బలం ఉంది శాసనమండలిలో. అక్కడ చర్చిద్దామంటూ వారం రోజులుగా ఆందోళన చేస్తోంది. కంటిన్యూస్‌గా వాయిదా తీర్మానాలు ఇస్తోంది. అక్కడ మాత్రం చర్చించేందుకు ముందుకు రావట్లేదు కానీ, రేపు అసెంబ్లీలో హెరిటేజ్ పైన చర్చిస్తామంటూ ప్రభుత్వం చెప్తోంది. ఇప్పటివరకు మనకున్న సమాచారం ప్రకారం రేపు అసెంబ్లీలో హెరిటేజ్ అంశం పైన చర్చ జరగబోతోంది. అసెంబ్లీలో మొత్తం ముగ్గురే ఉన్నారు. 3 పార్టీలు ఉన్నాయి. జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ. కూటమి పార్టీలు, అధికార పార్టీలు. సో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ లేదు. నిజంగా చర్చించాలనుకుంటే వైసీపీ ఉంది. మిగతా లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన ప్రాతినిధ్యం కూడా ఉంది కదా మండలిలో. మండలిలో చర్చిస్తే మిగతా వాళ్ళకి సంబంధించిన ఒపీనియన్స్ ఏంటి? మిగతా వాళ్ళకి సంబంధించిన అభ్యంతరాలు ఏంటి? ప్రభుత్వం దానికి ఆన్సర్ చెప్పడానికి, అడ్రెస్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది కదా! అక్కడ కాకుండా మీరు శాసనసభలో చర్చిస్తామని మాట్లాడుతున్నారంటే, శాసనసభలో చర్చించే ప్రయత్నం చేస్తున్నారంటే ఏమని అర్థం? ఇక్కడ మమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు లేరు కాబట్టి, మేము చెప్పాలనుకున్నది శాసనసభ సాక్షిగా చెప్పేసి చేతులు దులిపేసుకుందామనా? మండలిలో చర్చించడానికి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంటి? శాసనసభలో చర్చించాలనే ఆలోచన ఏంటి? ఇక్కడ తప్పించుకోవచ్చు, ఆ ప్రశ్నించే వాళ్ళు లేరు. అక్కడైతే ప్రశ్నిస్తారనా? ఇదే అంశంపైన వారం రోజులుగా వాళ్ళు అక్కడ అడుగుతుంటేనేమో చర్చించడానికి ముందుకు రాకుండా, ఇదే అంశంపైన అసలు అడిగిన వాళ్ళే లేరు కదా! శాసనసభలో ఈ అంశంపైన చర్చించాలని ఈవెన్ శాసనసభ బయట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో లేకపోతే ఇంకా ప్రతిపక్షాలు ఎవరు డిమాండ్ చేయలా. అసెంబ్లీలో దీనిపై చర్చించండి అని అసెంబ్లీకి రాని వాళ్ళు కూడా ఎవరు డిమాండ్ చేయలా. కానీ మీరు అసెంబ్లీలోనే చర్చిస్తామంటే దాని అర్థం ఏంటి? తత్తరపాటు కనపడుతోంది. ఆన్సర్ చెప్పలేనితనం కనపడుతోంది. ఈ క్షణానికి కూడా హెరిటేజ్ వివరణ ఇవ్వలా ఇంకా. సంబంధాలు ఉన్నాయా లేదా అని. ఈ క్షణానికి కూడా ప్రభుత్వం ఈ అంశంలో నెయ్యి టెండర్లకు సంబంధించి ధర ఎందుకు ఎక్కువగా ఉంది అనే అంశంలో క్లారిటీ ప్రభుత్వం వైపు నుంచి, దేవాదాయ శాఖ వైపు నుంచి, టీటీడీ వైపు నుంచి కూడా రావట్లా.